ఇవాల్టి కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఏపీ కేబినెట్ ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చేలాగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో అటు మంత్రులు ఇటు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఆదేశాలు కూడా ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారు. 5 కీలక సూచనలు చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి అన్నారు. గేరు మార్చి శాఖల పరంగా పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు సీఎం. ఇక అధికారులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకి సిద్ధమవ్వాలి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే డిఎస్సీ పోస్టుల భర్తీ కూడా చేయాలి అన్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలు రూపొందించాలి అన్నారు సీఎం చంద్రబాబు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, పనితీరు ఆధారంగా మంత్రులకి ర్యాంకులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే గేరు మార్చాలి, మంత్రులంతా ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు అంటున్నారంటే మంత్రులు ఇంకా బాగా పని చేయాలని చెప్పినట్ట? ఖచ్చితంగా మంత్రుల పనితీరు మీద మాత్రం ముఖ్యమంత్రి సంతోషంగా లేరు అని చెప్పడానికి ఈరోజు కాదు, గత కొంతకాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మంత్రులు తమకు తాము పనిచేస్తున్నప్పటికీ కూడా తాము పనిచేస్తున్నట్లుగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ భావన కల్పించాలి. అలాగే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే యంత్రాంగం మీరే కాబట్టి మీరు ఆ దిశగా ఇంకా కృషి చేయాల్సి ఉందని గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. ఈరోజు దానిపైన ఆయన చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా ఈరోజు ఆయన చెప్పింది, మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టైనా ముందు మంత్రులు కేవలం ప్రజల్లోకి మాత్రమే వెళ్ళాలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలని, పార్టీని విస్తృతంగా తీసుకెళ్ళాలి. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో వర్క్ చేస్తోంది. దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక పరిస్థితిని ఒకవైపు వివరిస్తున్నాయి. ఇట్లాంటి క్లిష్ట సమయాల్లో కూడా కేంద్ర సహకారంతో ఏ మేరకు ఏ రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నాం, భవిష్యత్తు పైన ఎలాంటి ఆశలు మనకు ఉంటున్నాయి, అదే సమయంలో మళ్ళీ తిరిగి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మీరు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. లేదంటే ఎంత పనిచేసినప్పటికీ కూడా ప్రజలకి దాన్ని ఎడ్యుకేట్ చేయకపోతే, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయలేకపోతే మీరు విఫలమైనట్టుగానే గుర్తించాల్సింది అన్నట్టుగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిన సమాచారం. అయితే మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో ర్యాంకింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మంత్రులు చెప్తున్నారు. అయితే కేబినెట్లో దానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. కానీ గత కొంతకాలంగా సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వమని చెప్పి మంత్రులను అడుగుతున్నారు. వాళ్ళు గత 2 కేబినెట్లో ఇవ్వకపోవడం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. అయితే ఆ తర్వాత వాళ్ళ సెల్ఫ్ అసెస్మెంట్ని సబ్మిట్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పనితీరు అంటే ప్రధానంగా ఏ రంగాల్లో ఏ పోర్ట్ఫోలియోకి సంబంధించిన మంత్రులు, ఆ పోర్ట్ఫోలియోలో తీసుకొచ్చిన కొత్త విధానాలు ఏంటి, ఆ కొత్త సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా, ఉంటే తీసుకొస్తే వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంత మేరకు ప్రజలకి సేవలు అందించగలిగారు, వాటి ద్వారా ఎంత శాతం ప్రజలు సంతృప్తి చెందారు. సో ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రులకి ర్యాంకింగ్స్ ఇస్తారు. పూర్తి స్థాయిలో ప్రజల సంతృప్తిని ఆధారంగా చేసుకునే మంత్రుల పనితీరు కావచ్చు, మంత్రుల ర్యాంకింగ్స్ ఉండబోతున్నాయి. మీరు తీసుకునే విధానాలు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవలసిన, అంతిమంగా ఎండ్ ఎవరైతే బెనిఫిషరీ ఉంటారో వాళ్ళకి చేరే విధంగా అప్పటిదాకా మీరు నిర్విరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ర్యాంకింగ్స్ సంబంధించి మరి కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉంది అన్న సమాచారం వస్తుంది. చూద్దాం వాళ్ళకి ఎవరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎవరు కొత్త సంస్కరణలు తీసుకొచ్చారా, ఎట్లాంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో కొద్దిసేపట్లో చూసే అవకాశం ఉంటుంది.